బాగుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎక్సైట్మెంట్, సినిమా ఒక హైప్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక డౌన్, అంటే ఏం జరుగుద్ది అనే దాని మీద కొంత స్లో అవుతుంది. ఫైనల్ ట్విస్ట్ వచ్చేటప్పటికి అంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక రకంగా మంచి హైప్ అయితే ఇచ్చారు. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్, అదొక్కటి క్లియర్ చేసుకుంటే. ఏం రత్నం గారు మాట్లాడుతూ ఇరాన్లో ఇచ్చాము, ముంబైలో ఇచ్చామని చెప్పి కొంచెం చెప్పారు. కానీ ఇంకా బెటర్ మంచి స్టూడియోకి ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే రాజమౌళి గారి విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలేదు. ఆ టైప్ ఆఫ్లో తీసుకురాగలిగితే ఖచ్చితంగా సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అనేది ఉంది. ఓవరాల్గా అంతా కూడా గుడ్. ఫైట్స్ బాగున్నాయి. అప్పుడు ఫైట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్, కరాటీలో బ్లాక్ బెల్ట్, ఆయన ఫైట్లు మనం నేర్పాలేంటి? ఆయన దేనైనా చేయగలరు. ఆయన ఉంది కదా నీకు. అసలు అప్పటి వరకు ట్రైలర్ రాకముందు సినిమా చచ్చిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క ట్రైలర్తో సినిమా మొత్తం అమాంతం పైకి లేపేశారు కదా. ఆ ఒక్క ట్రైలర్ ఈ రోజు బతికిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 2 రోజులు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టడం, సినిమా గురించి ఉన్నట్టు చెప్పడం జరిగింది. కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దాని గురించి అని చెప్పారు. కానీ పండుగ సాయన కాదన్నారు, సినిమా ఆపుతామని చెప్పి కొన్ని మాటలు వచ్చినాయి. కానీ అవేవి కూడా వాస్తవాలు కావు. కొంతమంది భ్రమపడ్డారు. ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయింది కాబట్టి సక్సెస్. ఏం రత్నం గారు అయితే తడి కొట్టేసుకుని పడుకోవచ్చు. అన్న సినిమా అన్నాక ఏదో ఒక వంక పెట్టాలి. ఇప్పుడు సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళాలంటే కథ ఏం జరిగిందని తెలియాలి కదా. నీకు తెలియాలన్నప్పుడు కొంత స్లో మోషన్ వెళ్తుంది కదా. ఆ స్లో మోషన్ వెళ్ళేటప్పుడు జనాలకి ప్రతిదారి కూడా పేపర్ లాగా వేయాలి, డబ్బులు కొట్టుకోవాలి, డ్యాన్స్ చేయాలని అంటే సినిమా ఇంక నీకు స్టోరీ ఎక్కడ ఎక్కువ. నీకు ఒక స్టోరీలో కొన్ని సందర్భాల్లో ఏడవాలి, కొన్ని సందర్భాల్లో నవ్వాలి, కొన్ని సందర్భాల్లో బాగా హైప్ ఉండాలి. అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఆల్రెడీ ఎలివేషన్లతో నిండిపోయింది. పేపర్లు ఎగరేసినంత ఎగరేసారు, కొట్టుకున్నారు, ఎంజాయ్మెంట్ అంతా సరిపోయింది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మెయిన్ స్టోరీలో ఎంటర్ అయ్యేటప్పటికి కొంత దాదాపుగా ఒక 30 to 40 minutes వరకు కూడా కొంత స్లో మోషన్ ఉంది. కానీ నీకు ఎండింగ్లో బజ్ అనేది మళ్ళీ లేపింది కదా సినిమా. నీకు అది మేము చూడాలి. స్టోరీకి వెళ్ళగానే ఎంతసేపు ఎలివేషన్ అని అంటే సినిమా అవుతుంది. కీరవాణి గారికి మనం పేరెట్ట అవసరం లేదండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే మనకు ఆల్రెడీ మీడియా ఈవెంట్లో చెప్పారు, ప్రెస్ మీట్. కీరవాణి గారు నేషనల్ అవార్డు కొట్టారు, మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పానన్నారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పుకో. సినిమా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏదైతే చెప్తారో కరెక్ట్గా సీన్కి తగ్గట్టుగా ఆయన మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీజిఎంతో అంటే కరెక్ట్గా సింక్ అయినట్టు వచ్చింది. ఎందుకంటే కీరవాణి గారికి మనం పేరెట్టడంలో ఒక్క విఎఫ్ఎక్స్ చిన్న మైనస్ అండి. అంతకుమించి సినిమాకి పేరెట్టడానికి ఎక్కడా లేదు. అది పాట పాడినట్లు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. పార్ట్ 1 పవన్ కళ్యాణ్ గారు ప్రతి 4 సినిమాలకు 3 సినిమాలకు ఒక పాట పాడుతూ ఉంటారు. గతంలో కొన్ని హైప్ ఉండే పాటలు ఆయన పాడినవి కదా. మనకి గతంలో కాటమరాయుడు ఆ సాంగ్ పాడారు, అంతకుముందు పాత సినిమాల్లో పాడారు. ఏదైనా గుడ్ ఆయనలోనూ ఒక నటుడు ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు. సినిమా చివరి ఎండింగ్లో దాదాపు ఫైట్ సీన్ అంతా కూడా ఆయనే డైరెక్షన్ చేశారని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మన సినిమాలో కూడా చూసాం. ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఆయన కూడా అన్ని మల్టిపుల్ రోల్స్ చేయగలడు అని చెప్పుకోవడానికి ఈ సినిమా ఒక నిదర్శనం అయింది.